ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని ఆటోమేట్ స్టేజ్ కి తీసుకెళ్ళాలి అంటే గనక డెవాప్స్ కీస్ ద ప్లే రోల్. సో దాంతో పాటు మనం జావా రాయటానికి ఐడిఈస్ యూజ్ చేస్తాం. సో ఎక్లిప్స్ యూజ్ చేసామా, నెట్ బ్రెయిన్స్ యూజ్ చేసామా, ఇట్లా ఏ ఐడి యూజ్ చేసామన్నది మెన్షన్ చేయాలి. అండ్ దెన్ డెవాప్స్ ఒకటి మెన్షన్ చేస్తాం అన్నమాట. సో అల్టిమేట్ గా ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని ఆటోమేట్ స్టేజ్ కి తీసుకెళ్ళాలి అంటే గనక డెవాప్స్ కీస్ ద ప్లే రోల్. అట్లాగే జెన్కిన్స్, మావిన్ ఇట్లాంటి టూల్స్ ఉంటాయి. సో వాటిల్లో ఏ టూల్స్ యూజ్ చేసాము, దాని వల్ల యూజ్ ఏంది, కొంతమంది అది యూజ్ చేయకుండా మెన్షన్ చేస్తారు నేమ్స్. అప్పుడు ఏమవుతుంది, ఇంటర్వ్యూయర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్కడ యూజ్ చేశారు అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని ప్రాపర్ గా వాటిని నేర్చుకొని ఆ టూల్స్ ఎందుకు యూజ్ చేసాం, అవి లేకపోతే ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుద్ది, ఉంటే ఎలా వర్క్ అవుద్ది అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. సో ఇలా ఎప్పుడైతే మొత్తం రెజ్యూమ్ అంతా ఇన్ డీటెయిల్డ్ గా ఉంటుందో మీకు ఈజీ అవుతుంది.